Hi everyone, welcome to PythonLife, and this is Chandu. And జాబ్ రోల్స్ ఇన్ టెస్టింగ్. అసలు మాన్యువల్ టెస్టింగ్ లో జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, అసలు టెస్టింగ్ లో జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, ఇట్లాంటి మల్టిపుల్ క్వైరీస్ క్లియర్ చేయడానికి ఈ వీడియో. సో అసలు టెస్టింగ్ అంటే అసలు జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి అని అనుకునే వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్. మాన్యువల్ టెస్టింగ్ లో అయితేనేమో క్యూఏ, క్యూసీ అని డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. వన్ ఇస్ క్వాలిటీ అస్యూరెన్స్, అనదర్ వన్ ఇస్ క్వాలిటీ కంట్రోల్. అంటే ఒక ప్రొడక్ట్ రన్ అయ్యేటప్పుడు చెక్ చేసేదాన్ని క్వాలిటీ అస్యూరెన్స్ అనమాట. అంటే ఒక ప్రొడక్ట్ లైక్ మీరు చూసి ఒక వెబ్ పేజ్ ఉంది, మీకు క్లియర్ ఒక ఫార్మ్ లైక్ యూట్యూబ్ లో మీరు ఒక వెబ్ పేజ్ చూస్తున్నారు, మీకు రన్ అయ్యే పేజ్. ఆ పేజ్ రన్ అవ్వడానికి ఒక డెవలపర్ అనేది డెవలప్ చేశారనుకోండి. సో ఆ డెవలప్ అయ్యే ప్రాసెస్ లో టెస్టింగ్ ని క్యూఏ అంటారు, అంటే క్వాలిటీ అస్యూరెన్స్. అండ్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఒకసారి ఆ ప్రొడక్ట్ రన్ అయిపోయి ఎండ్ యూజర్స్ అంటే మనమందరం ఎవరైతే యాప్ యూజ్ చేస్తున్నామో అక్కడ ఏమన్నా ఇష్యూస్ వస్తే దానికోసం వర్క్ చేయడాన్ని క్యూసీ అంటారు, అంటే క్వాలిటీ కంట్రోల్. ఇదే డిఫరెన్స్ బిట్వీన్ క్యూఏ అండ్ క్యూసీ, సింపుల్ లాజిక్ లో చెప్పంటే. అదే విధంగా మన టెస్టింగ్ జాబ్ రోల్స్ ఎలా ఉంటాయంటే ఒక క్యూఏ టెస్ట్ ఇంజనీర్ గా, లేకపోతే క్యూసీ లాగా, లేకపోతే ఇంకా సమ్ అదర్ టెస్టింగ్ లో అనదర్ వేస్ లైక్ ఏపీఐ టెస్టింగ్ గాని, లేకపోతే ఇంకా వేరే టెస్టింగ్ లేకపోతే ఆటోమేషన్ లో సెలినియం టూల్ తో యూజ్ చేసే టెస్టింగ్స్ గాని, లేకపోతే ఇట్లా ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్ట్ ఇంజినియర్స్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో మీ అందరికి వీటి వల్ల యూజ్ ఏంటంటే, మీకు ఎలా అయితే జావా, పైథాన్, పెగా ఇట్లాంటి సమ్ అదర్ డిఫరెంట్ డెవలపింగ్ లాంగ్వేజెస్ మీకు తెలుసుంటాయి, డెవలపింగ్ కంటెంట్. సో అందులో అయితే ఎలాగా అప్డేట్ ఉంటదో, సో ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే మనం సపోజ్ మీరు ఒక మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్ గా, క్యూఏ ఇంజినీర్ గా చేసి సమ్ డేలో వర్క్ అనేది మీకు కంప్లీట్ గా అర్థమైపోయి మీరు ఇంకా సంథింగ్ న్యూ నేర్చుకోవాలి, ఇంకా సమ్ అదర్ టెక్నాలజీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఏపీఐ లోకో, లేకపోతే ఆటోమేషన్ లోకో, లేకపోతే పర్ఫార్మెన్స్ టెస్ట్ ఇంజినీర్ లైక్ క్యూఏ నుంచి పర్ఫార్మెన్స్ టెస్ట్ ఇంజినీర్ లోకో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయన్నమాట. సో ఈ అన్నిటికి రోల్స్ కి మనం ఇక్కడ ట్రైన్ చేసే మాన్యువల్ టెస్టింగ్ క్యాపబుల్ ఏందంటే ఈ క్యూఏ, క్యూసీ అండ్ బేసిక్స్ ఆఫ్ ఏపీఐ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ లైక్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫంక్షనల్ టెస్టింగ్స్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్స్, ఈ అజైల్ మెథడాలజీ, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మన క్లాసెస్ లో రన్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది మన ఒక టెస్టింగ్ యొక్క జాబ్ రోల్స్ అన్నమాట. సో అసలు ఫ్యూచర్ ఏంటి, అసలు ఫ్యూచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఏంటి? నేను సార్ ఒక టెస్ట్ ఇంజినీర్, మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్ జాయిన్ అయిపోయిన ఫ్యూచర్ ఎలా ఉంటది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చూడండి 1 ఆర్ 2 ఇయర్స్ వరకు మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్, లేకపోతే 3 ఇయర్స్ వరకు మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్ వర్క్ చేసి దాని తర్వాతకి ఏపీఐయో, లేకపోతే ఆటోమేషనో, లేకపోతే సమ్ అదర్ టెస్టింగ్ లోకి మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఎందుకంటే సమ్ అదర్ ఒకే వర్క్ ఎక్కువ రోజులు చేసి బోరింగ్ అనిపించో, లేకపోతే ఇంకా న్యూ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చో, హోప్ వచ్చి ఇట్లా ఈ థాట్స్ తోటి మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. లేకపోతే లేదు, నేను మాన్యువల్ టెస్టింగ్‌లో సీనియర్ మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్ అవ్వచ్చు. అది ఒక 2-5 ఇయర్స్ లేదా 6 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. దాని తర్వాతకి నేనింకా మీ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని టీమ్ లీడ్ చేయొచ్చు. టీమ్ లీడ్ నుంచి దాని తర్వాత టీమ్ మేనేజర్ పొజిషన్‌కి, టీమ్ మేనేజర్ నుంచి డైరెక్టర్ పొజిషన్‌కి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్‌లో మన డిఫరెంట్ డిఫరెంట్ గ్రోత్ అనేది ఉంటది టెస్టింగ్‌లో గూడా. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ గూడా ఉంటాయి టెస్టింగ్‌లో. సో ఈ వేస్‌లో వీటన్నిటి ప్రాసెస్ కోసం మన యొక్క ఫ్యూచర్ క్లాసెస్ వినండి. సో మన ఫ్యూచర్ క్లాసెస్‌లో ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నాం, ఏమేమి కంటెంట్ ఉండబోతుంది, ఈచ్ అండ్ మన యొక్క ఫ్రీ డెమో క్లాస్ కూడా మన డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌లో ఉన్నది. మస్ట్ గో టు పైథాన్ లైఫ్ డిస్క్రిప్షన్ లింక్ అండ్ cross check it with your demo class also. Thank you guys. Have a nice day.